దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతింపబడును గాక. దేవుని నామము ఎల్లప్పుడూ గణపరచబడును గాక. బాగున్నారా? ప్రభువును బట్టి బాగున్నారని తలస్తున్నాము. ఇంకా బాగుండాలని ప్రార్థిస్తున్నాము. మారుతున్న ఈ లోకములో మనం ఎలా ఉండాలి? మార్పు చెందుతున్న ఈ లోకములో ఎలా జీవించాలి? అనుదినము విద్య మారుతుంది, వైద్యం మారుతుంది, విజ్ఞానం మారుతుంది, వాణిజ్యం మారుతుంది, రాజకీయం మారుతుంది, వ్యవసాయం మారుతుంది, ప్రకృతి మారుతుంది, ఋతువులు మారుతున్నాయి. ఇలా ఎన్నెన్నో మారుతున్న ఈ లోకములో మనం ఉన్నాం. విద్య మారినా, వైద్యం మారినా, ప్రకృతి మారినా, రాజకీయాలు మారినా, వ్యవసాయం మారినా, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు మన దేవుడు. మారుతున్న ఈ లోకములో మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తుని నమ్ముకున్న నీవే, క్రీస్తుచే పిలవబడిన నీవే, క్రీస్తు సాక్షిగా బ్రతుకుచున్న నీవు ఎలా ఉంటున్నావో ఆలోచన చేసుకో. మార్చేవారు మన ప్రక్కన ఉంటారు. మార్చేవారు సంఘాలలో ఉంటారు. భక్తిలో నుండి భక్తిహీనతలోకి మార్చేవారు, విశ్వాసములో నుండి అవిశ్వాసములోకి మార్చేవారు, ఆత్మీయత స్థితిలో నుండి మార్చేవారు ఉంటారు. ఆశీర్వాదకరమైన దీవెనకరమైన స్థితిలో నుండి మార్చేవారు ఉంటారు. మారని దేవుని వైపు చూస్తూ మార్పు చెందని దేవుని వైపు చూద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతింపబడును గాక. దేవుడు మమ్మలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.